పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఆయనకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆయన కానీ మూవీ ఓకే అంటే నిర్మాతకు కాసుల వర్షం కురిసినట్లే. ఈ మధ్యన నిర్మాత బండ్ల గణేష్ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఒకటి ఇక్కడ ప్రస్తావించాలి. తాను చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగినా, తాను సినిమాలు తీసినా తన మీద పవన్ కళ్యాణ్ అనే ఫ్లడ్ లైట్ పెరిగిన తర్వాత తనకు తిరుగు లేకుండా పోయిందని, పెద్ద హీరోల డేట్లు పట్టుకోవడం అదో ఆర్ట్ గా చెప్పుకొచ్చారు. పెద్ద హీరోతో సినిమా చేయడం ఎంత కష్టమన్న విషయం బండ్ల గణేష్ చెప్పకనే చెప్పేశారు. అగ్ర హీరో ఓకే చెప్పేసిన తర్వాత ఫోకస్ అంతా ఆయన మీదనే పెడతారు. కానీ ఏ నిర్మాత కూడా తన మీద పెట్టుకోవడం కనిపించదు. ఈ మధ్య కాలంలో కాటమరాయుడు సినిమా నిర్మాత శరత్ మరార్ వ్యవహారం కాస్త తేడాగా ఉందన్న మాట వినిపిస్తోంది. కాటమరాయుడు సినిమా ప్రమోషన్ కోసం విడుదల చేసే ఫోటోల్లో ఈ మధ్య ఆయన ఉన్న ఫోటోల్ని ఎక్కువగా పంపుతున్నట్లుగా జర్నలిస్ట్ వర్గాల టాక్ గా చెప్పాలి. విడుదలకు దగ్గర పడుతున్న వేళ సినిమా మీద మరింత ఆసక్తి పెరిగేలా ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సిన వేళ హీరోతోనూ హీరోయిన్ తోనూ వర్కింగ్ స్టిల్స్ పేరిట తాను ఉన్న ఫోటోల్ని మీడియాకు పంపుతున్న శరత్ మరార్ వ్యవహార శైలిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సినిమా మీద, హీరో మీద ఫోకస్ కంటే తన ఇమేజ్ ను పెంచుకునే వైనంపై శరత్ పెడుతున్న శ్రద్ధ వెనుక పరమార్థం ఏమిటో